హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియోలో వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి మనకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా వెరిఫైడ్ జాబ్స్ అండి. సో మనకు 100% నేను వెరిఫై చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో జెన్యూన్ జాబ్స్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసి ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మనకు రిక్రూట్ చేసుకుంటున్నది టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు అనమాట. బట్ మీరైతే ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్కి అయితే ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా నోటిఫికేషన్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అంటే టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, హాట్ హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి, అదేవిధంగా సో ఇక్కడ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మలయాళం అని చెప్పేసి, వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ తమిళ్ అని చెప్పేసి, కస్టమర్ సపోర్ట్ కంటెంట్ రివ్యూర్ అని చెప్పేసి ఇలా మనకు సో చాలా రకాల పోస్టులు అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు కుదిరితే అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. కాకపోతే కొన్ని నోటిఫికేషన్స్కి వాళ్ళు తమిళ్ అదేవిధంగా మలయాళం అడుగుతున్నారు కదా, మీకు ఆ లాంగ్వేజెస్ వస్తే మాత్రమే అప్లై చేసుకోండి. మిగతా 3 నోటిఫికేషన్లకి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇక్కడ చూడండి, మనకు టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు సో ఇక వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మనకు 100% పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకు ఈచ్ నోటిఫికేషన్ నుంచి మనకు 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారండి. సో తమిళ మలయాళం తప్ప మిగతా అన్ని నోటిఫికేషన్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గేసిక చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, మనకు జాబ్ డిస్క్రిప్షన్లో కనుక చూసుకుంటే వీఆర్ కరెంట్లీ హ్యావింగ్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ వాయిస్ ప్రాసెస్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇది 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. డెసిగ్నేషన్ వచ్చేసి మనకు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా అయితే మీకు డెసిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక చూసుకుంటే సో మీరు అయితే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్కి వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో ఇక క్వెరీస్ అయితే మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అనేది ఇక్కడ చూడండి గైస్, మ్యాండేటరీ క్రైటీరియా కనుక చూసుకుంటే మినిమం హెచ్ఎస్సీ అంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే ఉండాలి. ఇంటర్ అదేవిధంగా డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. అంటే దీంతో పాటు ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ అలాగే హిందీ వితౌట్ మేజర్ ఎంటీఐ ఫర్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఇంగ్లీష్ అలాగే హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ ఓరియంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు 24/7 ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకు షిఫ్ట్ వచ్చేసి ఫర్ డేకి వచ్చేసి మనకు 10 అవర్స్ అనమాట. సో 9 అవర్స్ వచ్చేసి వర్క్ ఉంటుంది. 1 అవర్ వచ్చేసి మనకు బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 3 మంత్స్ కంపెనీ వల్ల ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 మంత్స్లో మీరు ఎటువంటి లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన తర్వాత అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute విత్ 90% అక్యురసీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క మ్యాండేటరీ క్రైటీరియా అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి గైస్. ఈ యొక్క క్రైటీరియా కనుక ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ అంటే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ స్ట్రక్చర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో జనరల్ చెక్ అనమాట. అంటే రెజ్యూమ్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి ఎవరైతే
షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి లేదా ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆపోజిట్ రౌండ్ జనరల్ చెక్ అయితే ఉంటుంది. వాయిస్ పర్సన్ టెస్ట్ అయితే ఉంటుంది. క్లయింట్ రౌండ్ వీడియో కాల్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారండి. అండ్ అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టే మీకు ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే ఉండాలి, ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్. సో మీకు ఇన్ కేస్ ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో 3 months పే స్లిప్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి యొక్క ఆఫర్ లెటర్కి సంబంధించి పే స్లిప్స్ అయితే మనకు అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫ్రెషర్స్కి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే 3 months మీ యొక్క పే స్లిప్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు డాక్యుమెంట్ రిక్వైర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కేసు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర కంపల్సరీగా ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి వర్క్ చేయడానికి. సో i5 7th జనరేషన్ అయితే ఉండాలి. సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ 10 GB ర్యామ్ అయితే ఉండాలి, విండోస్ 10 అయితే ఉండాలి, మినిమం ఇంటర్నెట్ స్పీడ్ 20 Mbps అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక అన్ని పోస్టులకి కూడా మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. సో ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మీకు నోటిఫికేషన్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా నోటిఫికేషన్ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నోటిఫికేషన్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో అందులో మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి మీకు లింక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక లింక్ పైన క్లిక్ చేసారంటే మీకు ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అప్లై టు హాట్ హైరింగ్ ఫర్ వాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు పాప్ అనేది రావడం జరుగుతుంది గ్రీన్ కలర్లో. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.